హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ మనోజ్ రెడ్డి. చాలామందికి ఈరోజు మన ఎపిసోడ్ ఏంటంటే డైరీ ఫామ్ ఎందుకు పెట్టినరు అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. అసలు మీరు ఇంత చదువుకున్నారు, ఎంటెక్ చేసినరు, సాఫ్ట్వేర్ జాబ్ చేసినరు, బిజినెస్లు చేసినరు, ప్లస్ మీ వైఫ్ కూడా ఎడ్యుకేటెడ్, ఎంబీఏ చేసింది. ఇవన్నీ చదువుకొని మంచి ఉద్యోగాలు చేసుకుంటూ మంచి లైఫ్ లీడ్ చేసుకుంటూ ఉండక మీరు ఈ గ్రామానికి వచ్చి ఈ ఉద్యోగాలు మంచి మంచి బిజినెస్ ఆపర్చునిటీస్ అన్నీ వదిలేసి డైరీ ఫామ్ ఎందుకు పెట్టిరని చాలామంది అడిగే మేజర్ క్వశ్చన్ ఇదొక్కటే మన దాంట్లో. సరే, కామన్గా ఏంటంటే డైరీ ఫామ్ అన్నది చిన్నప్పటి నుంచి ఒక ప్యాషన్ లాగా. డైరీ ఫామ్ అంటే గ్రామాలు, పల్లెటూరు వాతావరణం, ప్రకృతిలో ఉండాలన్న ఒక ఆలోచన. అదే సొంత గ్రామాల్లో ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి. అగ్రికల్చర్ సైడ్ ఏ బిజినెస్ ఉంటుంది, రోజు ఇన్కమ్ చూసే బిజినెస్ ఏది ఉన్నది అని చెప్పి మనం అనుకుంటుంటే డైరీ ఫామ్ అయితే బాగుంటుంది. ప్లస్ పాడి మీద ఉన్న మక్కువతోటి విలేజ్కి ఏదైనా చేయాలన్న ఆలోచనతోటి సరే మనం ఒక పెద్ద లార్జ్ స్కేల్ డైరీ స్టార్ట్ చేయాలి, ఉపాధి కల్పించాలి, సొంత ఊరికి ఏదైనా చేయాలి అన్న ఆలోచనతోటి మేము గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ డైరీ ఫామ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇదే ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక కోరిక ఉంటుంది. పల్లెటూర్లు ఉండాలని ఎవరికి ఇష్టం ఉండదు. ప్రకృతిలో చెట్ల మధ్యలో పచ్చని వాతావరణం. ఇక్కడ గాలి కలుషితం కాదు, నీరు కలుషితం కాదు, అలానే మనుషులు కూడా ఎక్కువ కలుషితం ఉండరు అనే ఉద్దేశంతో గ్రామానికి రావడం జరిగింది. ఈ గ్రామానికి వచ్చిన తర్వాత మనం డైరీ ఫామ్ స్టార్ట్ చేయడానికి ఈ మేజర్ ఏంటంటే డైలీ ఇన్కమ్ సోర్స్. వేరే అగ్రికల్చర్ బిజినెస్లో డైలీ మనం ఇన్కమ్ చూడాలంటే చూడలేము. ఈ డైరీలో మనం రోజు పాల ద్వారా వచ్చే అమౌంట్ వస్తుంది కాబట్టి రోజు మనం ఇన్కమ్ చూడవచ్చు. అంటే ఒక జీతం లాగా, శాలరీ లాగా పడుతుంది కాబట్టి డైరీ ఫామ్ స్టార్ట్ చేయాలని చెప్పి ఆలోచనతో డైరీ ఫామ్ స్టార్ట్ చేయడం జరిగింది. సరే, దీంట్లో ఎన్నో కష్టాలు, ఎన్నో ఒడిదొడుకులు, ఎంతో నష్టాలు ఎన్నో చూసినాం డైరీలో. అందరికి ఒక డౌట్ ఏంటంటే, నెక్స్ట్ డౌట్ ఏమని అడుగుతారంటే, సార్ మొదట్లో మీరు డైరీ పెట్టినప్పుడు మీరు పడ్డ కష్టాలేంటి అని చెప్పి కామన్గా అందరు అడుగుతుంటారు. ఈ ప్రశ్నకి ఏంటంటే ఏ పనైనా మనకు తెలియనప్పుడు, కొత్తగా చేసేటప్పుడు ఏ పనైనా కష్టంగానే ఉంటుంది, దాంట్లో నో డౌట్. అదేవిధంగా ఇది లైవ్ స్టాక్ బిజినెస్. యానిమల్స్తో డీల్ చేసినప్పుడు ఏ పనైనా కూడా, అంటే అది ఎప్పుడు ఏ రోగం వస్తుందో తెలియదు, ఏ చావు చనిపోతుందా బతుకుతా కూడా తెలియదు, మనం ఏ దానికి ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలనో తెలియదు. సరే, ఏదో బిజినెస్ స్టార్ట్ చేయాలి కానీ ఏ అవగాహన లేకుండా డైరీ పెట్టినప్పుడు చాలా ఇబ్బందులు. అంటే లేబర్ మేనేజ్మెంట్ మనకి ఎలా లేబర్ ఏంటంటే లంగలు ఉంటారు. చాలా మటుకు ఏంటంటే లేబర్ తోటి చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. అవన్నీ ఒక ఎక్స్పీరియన్స్ బేస్డ్ మీదనే తెలుస్తుంది. స్టార్టింగ్ పెట్టేటోళ్ళందరూ ఏంటంటే ఒక సంవత్సరం చూస్తారు, లాస్ కాగానే డైరీ ఫామ్ క్లోజ్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు ఎవరు కూడా ఇంత రిస్క్ తీసుకోలేరు. లేబర్ తోటి ఈ రిస్క్ పడలేరు, తీసుకోలేరు. అబ్బా, ఒక 1-2 ఇయర్స్కే ఓనర్కి సుక్కలు చూపెడతారు లేబర్. ఇక్కడ చాలామంది డైరీలు క్లోజ్ చేసి పోతుంటారు. కానీ ఇక్కడ సస్టైన్ అయ్యి ఒక 2 ఏళ్ళు దాటిన తర్వాత 3వ ఏళ్ళ నుంచి ఎక్స్పీరియన్స్ అనేది కౌంట్ అవుతుంది ఏ డైరీ ఫార్మర్కైనా, ఏ బిజినెస్లైనా. అప్పుడు ఎట్లుంటుందంటే ఈ ఎక్స్పీరియన్స్, ఈ టైంకి వీడు ఇట్లా రియాక్ట్ అవుతాడు, మన దగ్గర ఒక షాడిస్ట్గా వాడి మెంటాలిటీ అంటే సైకాలజీ అట్లుంటుంది. షాడిస్ట్ సైకాలజీ ఉంటుంది, ఏదో చెడగొట్ట పని చేయాలని సైకాలజీ ఒకటి ఉంటుంది. సైకోయిజం తోటి కొంతమంది ఉంటారు. ఎందుకంటే దే ఆర్ అన్ఎడ్యుకేటెడ్. వాళ్ళు గ్రామ స్థాయిలో నుంచి వచ్చారు కాబట్టి అది అంటే అన్ఎడ్యుకేటెడ్ లేబర్ ని డీల్ చేసుడు అనేది చాలా కాంప్లికేటెడ్ థింగ్. లేబర్ని డీల్ చేసుడు కాంప్లికేటెడ్ థింగ్ అని ఎందుకు చెప్పినా అంటే, లేబర్ ఎట్లుంటారంటే గమ్మత్తుగా ఉంటారు. ఇక వేరే వాళ్ళ ఎగ్జాంపుల్ ఏమొద్దు, నా దగ్గరనే ఎగ్జాంపుల్. నేను మా తోట దగ్గరకు వచ్చినప్పుడు ఆవులు తేండి, బర్రెలు తేండి, ఆవులు తేండి, బర్రెలు తేండి అని మా దగ్గర పనిచేసే 2-3 ఎంప్లాయీస్ అందరు అంటే జీతగాళ్ళు అంటారు కదా తెలంగాణలో, అట్లా వాళ్ళు పని చేసుకుంటూ ఉండేది. వాళ్ళు ఆవులు తేండి మేము చూసుకుంటాం, ఆవులు తేండి మేము చూసుకుంటాం అన్నారు. సరే కదా, ఇంతగానం అడుగుతుండ్రు కదా అని చెప్పి
మనం చేసినాం, మహారాష్ట్ర పోయి ఆవులు తీసుకొని వచ్చినాం. తీసుకొచ్చి ఆ లోడు దిగుతుంటేనే పట్టుకొని వాటిని దింపడానికి లేరు. ఇక అరే మేమేదో ఉత్తనే అన్నం రోజు అడుగుతుంటే నేను నిజమే అనుకున్నా. వారం 10 రోజుల నుంచి ఎప్పుడు ఆవులు తేండి మేము చూసుకుంటామంటే, అబ్బా తీసి మార్కాలు కదా, చూసుకుంటారు కదా, వాళ్ళకు ఒక ఉపాధి ఉన్నట్టు ఉంటుంది, నాకు ఒక డబ్బులు వచ్చినట్టు ఉంటాయి కదా, ఒక పని ఉంటుంది కదా అనుకున్నా. కానీ ఆవులు తెచ్చే రోజు ఆవులని లోడు దించడానికి కూడా లేరు వాళ్ళు. ఎంబడే అరే అబ్బో ఇక ఆవులు తెచ్చినట్టే మనకు పని ఉంటుందిరా అని చెప్పి తప్పించుకున్నారు. అప్పటిదాకా అల్లాడు ఇక్కడ ఏం పని ఉండదని అల్లాటప్పగా పని చేసుకుంటూ ఉండేది. ఆవులు తెచ్చేసరికి ఒక్కరు కూడా లేకుండా అందరూ వెళ్ళిపోయారు. ఇక తీసుకొచ్చినప్పుడు ఇక మన గోస ఎట్లుంటుందండి, మనకు పాలు పిండడం రాదు, గడ్డి కోయడం రాదు, పెండ తీయడం రాదు, ఏ పని రాదు. డైరెక్ట్ 5 స్టార్ హోటల్ నుంచి ప్లాట్ఫామ్ దగ్గర దిగి 5 స్టార్ హోటల్ ఉండేటోడు ప్లాట్ఫామ్ మీద వండుకోమంటే ఎట్లుంటుందో చూడండి. ఇక పోనీ రాత్రిపూట పశువులను వదిలిపెట్టి పోలేము, ప్రేమ వాటిని షెడ్డు కట్టి వాటికి లైట్ ఉండదు. అంటే కొత్తలో అక్కడ ట్రాన్స్ఫార్మర్ లేదు, కరెంటు, దానికోసమని అష్ట కష్టాలు పడి ట్రాన్స్ఫార్మర్ తెప్పించుడు, కరెంటు వాళ్ళ చుట్టూ పైరవీలు చేసుడు, ట్రాన్స్ఫార్మర్ తెచ్చుకొని కరెంటు పవర్ లేకుండా 15-20 రోజులు వండుకోవాల్సి వచ్చింది. ఉత్త ఇసుక మీద వండుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే నా లైఫ్లో చిన్నప్పటి నుంచి ఎప్పుడు కూడా అట్లా అడవిలా తోటలా ఇసుక మీద నేల మీద పండుకున్నది లేదు, పండుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే మేజర్గా ఏంది లేబర్ ఒకటి, దాని తర్వాత ఏంది ట్రీట్మెంట్ దగ్గర ఫెయిల్ అయ్యేది. దానికి ఏదో జ్వరం వస్తుంది, అది లేవదు, అది లో ఫీవరా తెలియదు, హై ఫీవరా తెలియదు, దాన్ని టెంపరేచర్ ఎట్లా చెక్ చేయాలనో తెలియదు, దానికి ఏం మందులు వేయాలనో తెలియదు. చిన్న మందు ఇస్తే అది లేచి మళ్ళీ నిల్చుంటుంది. కానీ అది అవగాహన లేకపోయేసరికి అక్కడ కూడా ఆవులు ఏం చేస్తారంటే తేంగానే కొన్ని ఆవులు చనిపోవడం జరుగుడు, ఇట్లా ఒక నష్టం అన్నది ఉంటుంది. దీని తర్వాత ఏం చేస్తుంది, ఇట్లాంటి ప్రాబ్లమ్స్, సరే గడ్డి సరిగా పశువులకు సరిపడా గడ్డి లేకపోవడం, అది కోసేవాళ్ళు చక్కగా లేకపోవడం, ఇట్లాంటి ఎన్నో అంటే లేబర్ ప్రాబ్లమ్స్, ఇట్లాంటి ప్రాబ్లమ్స్, వైద్యం తెలియకపోవడం, ఇట్లాంటి ప్రాబ్లం వల్ల ఫస్ట్ సంవత్సరం అందరూ లాస్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఇది ఉండడానికి కోసమే మనకు వచ్చిన ఎక్స్పీరియన్స్, ఈ 15 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ప్రజలతోటి, ఈ కొత్త డైరీ ఫార్మర్స్ తోటి షేర్ చేసుకుంటూ వాళ్ళకి నాలెడ్జ్ ఎప్పుడు ఏం పని చేయాలని. మీరు అనొచ్చు, డైరీ ఫామ్ పెట్టే ముందు మీరు ఎవరిని కనుక్కోలేదా అని. అప్పట్లో డైరీ ఫామ్ 15-16 ఏళ్ల క్రితం డైరీ ఫామ్ అంటే ఎవరు కూడా డైరీ ఫామ్లకు రానియకపోయేది. డైరీ ఫామ్లకు వస్తే మా ఆవులకు దిష్టి తగులుతుందని, రావద్దని ఎవరు రానియకపోయేది. అట్లా కూడా ఉండేది. కొన్ని వందల డైరీ ఫామ్స్ తిరగడం జరిగింది. అదో ఇదో రికమెండేషన్, వాళ్ళకి పెద్ద రికమెండేషన్, అటు ఇటు చేసుకొని అటు డైరీ ఫామ్లో చూడడం, తిరగడం, ఒక 5 నిమిషాలు ఇట్లా చూసిపోతాం అని చెప్పి పర్మిషన్ తీసుకొని, కొందరు కొంచెం మంచి వాళ్ళు ఏంటంటే దాని గురించి గైడెన్స్ ఇచ్చిండ్రు, చెప్పిండ్రు. కానీ చాలా తక్కువ. ఇప్పుడు ఏంటంటే చాలామంది గైడెన్స్ ఇస్తున్నారు, మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ యూట్యూబ్లో కూడా యంగ్స్టర్స్కి, ఈ కొత్తగా వచ్చే ఎంటర్ప్రీనియర్స్కి దొరుకుతుంది. కానీ అప్పట్లో చాలా తక్కువ ఉండేది. అదే కాకుండా డైరీ ఫామ్ పెడితే లాస్ అవుతారు, పెట్టొద్దు అని కూడా చాలామంది చెప్పేది. అంటే మనం చెప్పినా కూడా మనం వినమనుకోండి, అప్పుడు వాళ్ళు చెప్పింది జెన్యూన్. ఎందుకంటే వాళ్ళు చెప్పి పెట్టొద్దు అని చెప్తారు, కానీ పెట్టుడు కాదు. మీరు ఒక 1 మంత్ 2 మంత్స్ మా దగ్గర ఉండండి, ట్రైనింగ్ తీసుకోండి, అప్పుడు నీకు సూట్ అవుతుందా లేదా తెలుసుకొని పెట్టు, ఈ కష్టం ఉంటుంది, ఫీల్డ్ ఇంత టఫ్ ఉంటుంది అని చెప్పి ప్రాపర్ గైడెన్స్ ట్రైనింగ్ ఇచ్చేది ఉంటే బాగుండేది. పెట్టొద్దు అని చెప్తారు, ఎందుకు పెట్టొద్దు అని, లాస్ అవుతావు నువ్వు, నీకు రాదు, ఇదే తప్పించి వేరేది ట్రైనింగ్ ఇద్దామనే ఆలోచన ఏ రైతుకు కూడా ఉండదు. ఎట్లా ఉంటుంది, కామన్ ఎందుకు ఉంటుంది, వాళ్ళకి ఏమవసరం, నిన్ను 1 మంత్ వాళ్ళ డైరీ ఫామ్లో పెట్టుకొని ట్రైనింగ్ చేయాల్సిన అవసరం వాళ్ళకి ఏంది. సరే, ఇలాంటి సిస్టమ్స్ని మనం భారతీయ డైరీ పెట్టినప్పటికీ ఏమైందంటే, అందరికీ ఏదో మేలు చేద్దామని చెప్పి ఏం చేసినామంటే, ఇలాంటి సిస్టమ్ పెట్టినప్పుడు మనం లాస్ కావాల్సిన పరిస్థితి కూడా వచ్చేసింది. ఎందుకంటే ఈరోజు కాంటాక్ట్సే ఇంపార్టెంట్ చాలా. మనం అవతలోళ్ళకు మేలు చేద్దాం అనుకున్నాం, కానీ మన దగ్గర ఇప్పుడు ఈ ట్రైనింగ్కి వచ్చిన వాళ్ళైనా వీళ్ళ మన దగ్గర ఉన్న ఎంప్లాయీస్ని డిస్టర్బ్ చేసి, వాళ్ళ దగ్గర ఎంప్లాయీస్ లేకుండా మన ఎంప్లాయీస్కి ఫోన్ చేసి, మన దగ్గర 15,000 ఇచ్చేది ఉంటే నీకు 16,000 ఇస్తాం, 17,000 ఇస్తామని వీళ్ళని తీసుకుపోయి డైరీలలో ఎట్లయినా వాడు జీతానికి ఉన్నాడు కాబట్టి 15,000 నుంచి 16,000 ఇస్తానని ఎంబడే వానికి ఆశ ఉంటుంది, 1,000 రూపాయలు వచ్చినా లాభమే కదా అని పోతాడు.
పోయిన తర్వాత ఏమయ్యేదంటే మాకు డిస్టర్బెన్స్ వచ్చేది, ఇవన్నీ ఫేస్ అయ్యేది. ఇట్లాంటివి ఒక్కటి అని రెండని కాదు, పోతున్న కొద్దీ అడుగడుగున ఎన్నో ఇబ్బందులు ఎన్నో ఫేస్ చేసినాం. లాస్ట్కు లాసే వచ్చేది. ఫస్ట్ ఒక 3 years వరకు ఇవన్నీ ఇబ్బందులతోటి లాసే, డైరీ ఫామ్ లాసే వచ్చేది. మరి లాభం ఎప్పుడు వచ్చింది? మరి ఎందుకు లాస్ వచ్చినా కూడా ఈ ఫీల్డ్ని మీరు ఎందుకు ఎంచుకున్నారు? లాస్ వచ్చినా కూడా ఈ డైరీ ఫామ్లో మీరు ఎందుకున్నారు? సరే, దీనికి ప్రశ్నకి ఏంటంటే అందరు చాలామంది అడుగుతారు, లాస్ వచ్చే ఫీల్డ్ ఎందుకుంటున్నావు. మా మెంటాలిటీ ఒక్కొక్కరిది ఒక్కొక్క మెంటాలిటీ ఉంటుంది. నాది కొంచెం మొండి మెంటాలిటీ అన్నట్టు. ఏదేమైనా ఇలా కార్లు వచ్చినా, రేపు సైకిల్ మీద పోయినా, సైకిల్ మీద తిరగడానికైనా ఓకే, కానీ వెనకకు పోవడం అన్నది ఇష్టం లేకుంటూ ఉండేది. ఎట్టి పరిస్థితుల్లో దీంట్లో మనం సక్సెస్ కావాలి, ఇదేమన్నా ర్యాకెట్ సైన్సా, దీంట్లో మనం సక్సెస్ కాకుంటే ఎట్లా అని చెప్పి ఎంత లాస్ వచ్చినా కూడా 10 ఆవులతోటి 10,000 లాస్ వచ్చేది. 20 ఆవులు పెట్టినాం, 20,000 లాస్ వచ్చేది. 30 ఆవులు పెట్టినాం, 30,000 లాస్ వచ్చేది. నెలకు 70 ఆవులు పెట్టినాం, 70,000 లాస్ వచ్చేది. అలా పోతున్న కొద్ది 3 years తర్వాత ఏమైందంటే లాభాలు వచ్చి స్టార్ట్ అయినాయి. మిల్క్ రేట్ అన్నది పెరగాలి. రైతుకి ఎప్పుడైనా పాల రేటు ఎక్కువ ఉన్నప్పుడే డైరీ అన్నది లాభసాటిగా వస్తుంది. మార్కెట్లో అందరూ డైరీలు అమ్ముకున్నారు, అందరు అమ్మిన అన్ని డైరీలు మేము కొనడం జరిగింది. కొన్న తర్వాత మాకు మిల్క్ రేట్ అంటే మోనోపోలీ అయిపోయినాం మార్కెట్లో. 2,000 లీటర్ల పాలు ఒకటే దగ్గర దొరుకుతాయి. మా దగ్గర పాలు తీసుకున్నోనికి అడ్వాంటేజ్, ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు ఇవన్నీ తగ్గుతాయి, ప్లస్ ఎంప్లాయీస్ ఖర్చులు తగ్గుతాయి. ఇవన్నీ 2,000 లీటర్లు కాబట్టి మాకే ఇంత రేట్ ఎక్కువ ఇచ్చి పాలు తీసుకెళ్ళేది. అందరికీ 27-28 రూపాయలు అయ్యేది ఉంటే మాకు 33 రూపాయలు అప్పట్లో 10 ఏళ్ళ క్రితమే ఇచ్చేది. ఇచ్చిన వల్ల ఏమవుతుంది, మాకు కొంచెం లాభసాటిగా ఉండేది. 3 ఏళ్ళలో ఎంతైతే నష్టపోయినామో 3 ఏళ్ళ తర్వాత ఒకటే సంవత్సరం ఈ నష్టం అంతా కవర్ చేసి లాభాలు వచ్చినాయి. అప్పుడు అర్థమైపోయింది ఏంటంటే బిజినెస్ అంటే గిదిరా భయ్ అని. సంతోషంగా ఉన్నాం. విపరీతమైన ఎక్స్పాన్షన్కి పోయినాం కష్టాలలో ఉండే. మళ్ళా డైరీని ఎక్స్పాన్షన్ చేసి దాదాపు 300 ఆవుల వరకు రీచ్ అయినాం. 2,000 లీటర్ల పాలు, 300 ఆవులు, మంచిగా నడుపుకునేది డైరీ. నడుపుకున్న తర్వాత ఇంకేదో చేయాలి అది అని చెప్పి చాలా. దాని తర్వాత కలెక్షన్ సెంటర్స్ స్టార్ట్ చేసినాం. అది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. గ్రామాలలో కలెక్షన్ సెంటర్స్ స్టార్ట్ చేసిన కొన్ని రోజులకు వాటిని క్లోజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు క్లోజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే మనం రైతులను నమ్మి ఆవులు ఇచ్చినాం, వారికి దానా సప్లై చేసినాం. కలెక్షన్ సెంటర్ రైతులకు వేరే డైరీల నుంచి డబ్బులు సరిగా వస్తలేవని చెప్పి కలెక్షన్ సెంటర్స్ పెట్టి మనం రైతులకు అధిక రేటు ఇచ్చే విధంగా మనం చూసినాం. మన మిల్క్ను మనమే ఓన్ మార్కెటింగ్ చేసుకోవాలని రైతులను మోటివేట్ చేసినాం. అంతా బాగానే ఉండేది, కానీ అక్కడక్కడ రైతులు ఏం చేసేదంటే యూరియాలు కలిపేది. ఫ్యాట్ వస్తుందని ఎవడో చెప్పినట్టు యూరియాలు, మన్ను, మశాను, నూనె కలుపుడు ఇట్లాంటి ప్రాక్టీసెస్ ఒక 2 సార్లు 3 సార్లు ఎదురైంది. చెప్పినాం రైతులకు ఇట్లాంటివి చేయొద్దు అని. చెప్పినా కొంతమంది ఏంటంటే అందరూ దాదాపు 100 మంది రైతులలో ఒక్కడు ఎదు ఉంటే చాలు. ఆ 100 మంది రైతులు 90 మంది రైతులు మంచిగానే ఉండే, కానీ 1-2 రైతులు ఇట్లాంటి ఎదవలు ఉండేది. వాడు నూనె యూరియా కలిపి వానికి అత్యాశ, ఏదో పాలు తక్కువ నీళ్ళు ఎక్కువ ఇట్లాంటివి చేసేసరికి మేము చిల్డ్రన్స్ మిల్క్ అనే బ్రాండ్ తోటి చిల్డ్రన్స్కి సప్లై చేయాలనే సదుద్దేశంతో మేము చేసేది. లాభం కంటే ఫస్ట్ మంచి నాణ్యమైన పాలు మార్కెట్లో అందియాలని. ఇట్లాంటి పాలు తెస్తే ఇక వీళ్ళని ఏం తీసుకుంటామని ఎన్నో పెట్టుబడి పెట్టి 12 కలెక్షన్ సెంటర్స్ పెట్టినాయి. అన్ని కలెక్షన్ సెంటర్, ఎందుకంటే ఇవన్నీ కామన్. ఇప్పుడు కలెక్షన్ సెంటర్స్లో కూడా ఇలాంటి ప్రాక్టీసెస్ జరుగుతూ ఉంటాయి, కానీ కంపెనీస్ దాన్ని ఓవర్కమ్ అయ్యి ముందుకెళ్తూ ఉంటారు. కానీ మనం ట్రస్ట్ తోటి బిల్డప్ చేసిన కంపెనీ భారతీ డైరీ అని చెప్పి మనం ఎక్కడ కూడా అంటే ఇక్కడ తప్పు చేసినాం అనే మాట రావద్దు, ఇది వద్దు మనకని చెప్పి పాలు లేకున్నా మంచిదే అని చెప్పి కలెక్షన్ సెంటర్స్ అన్నీ క్లోజ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇలాంటి వాటిని మనం ఎంకరేజ్ చేయొద్దు అన్నదానికి సరే ఇక మా పాలే, మా ఓన్ మిల్కే మేము మార్కెటింగ్ చేసుకునేది. కలెక్షన్ సెంటర్స్ అన్నీ తీసేయడం జరిగింది. అక్కడ విపరీతమైన లాసెస్ రావడం జరిగింది. కలెక్షన్ సెంటర్ ఎక్విప్మెంట్ అన్నీ కొన్నాం, అవన్నీ వేస్ట్ అయిపోయినాయి. దాని తర్వాత రైతులకు ఆవులు ఇచ్చినాం, గవర్నమెంట్ చేయాల్సిన పని లోన్స్ ఇచ్చినాం, ఆ లోన్స్ రికవరీ కాకపోవడం,
రైతుల్ని ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశం మాకు లేదు కాబట్టి అక్కడ కూడా వాళ్ళ దగ్గర మేము పేమెంట్స్ తీసుకొని రికవరీ చేయాలి కాబట్టి అక్కడ కూడా నష్టాలు వచ్చినాయి. దాని తర్వాత పాలను మన ఓన్ మార్కెటింగ్ చేయడానికి అవుట్లెట్స్ 12 అవుట్లెట్స్ పెట్టాం భారతీ డైరీ బ్రాండ్తో. పర్ డే 800 to 900 లీటర్స్ మిల్క్ అమ్మేది. కానీ ఇగో ఇక్కడనే ఆపరేషన్స్లో ఆర్గనైజేషన్లో వచ్చే కష్టమే ఇదేంటంటే ఎఫిషియెంట్గా ఉన్న ఎంప్లాయ్, హై లెవెల్ మేనేజ్మెంట్ ఎఫిషియెంట్గా ఉండి మెయింటైన్ చేసుకొని, రాజకీయాలు అన్నవి కామన్ ప్రతి ఒక్క ఫీల్డ్లో రాజకీయం. ఒక కుటుంబంలో 2 అన్నదమ్ములు ఉంటేనే దాంట్లో రాజకీయం అన్నది పుడుతుంది. అక్క చెల్లెలు 2 ఉంటేనే రాజకీయం అన్నది పుడుతుంది. ఒక కుటుంబమే అట్లాంటప్పుడు ఒక ఆర్గనైజేషన్ అంటే ఒక వ్యవస్థ అన్నది ఒక 70-80 మంది పనిచేస్తూ ఉంటాం. ఎన్ని రాజకీయాలు ఉంటాయి? ఆ రాజకీయాలను ఫేస్ చేస్తూ అధిగమిస్తూ అడుగడుగున వాటిని సాల్వ్ చేస్తూ వచ్చే ప్రాబ్లమ్స్, వాడు గొడవ పడుతుంటాడు, వీడి మీద వాడు కుట్రలు కంప్లైంట్లు చెప్తుంటాడు, ఏది నిజమో తెలియదు, ఏది కరెక్టో తెలియదు. ఒక్కొక్కసారి మంచి ఎంప్లాయీని మనం లూజ్ కావాల్సి వస్తుంది, అంటే వదులుకోవాల్సి వస్తుంది. మనకు షాడీలు చెప్పే వాళ్ళనే నమ్మాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడేమవుతుంది, మన ఆర్గనైజేషన్కు అది దెబ్బ. ఇట్లాంటి పరిస్థితులు సరే. దాంట్లో మధ్యలో ఒకసారి మా హెల్త్ బాగాలేకపోవడం వల్ల, దాని తర్వాత ఇంత కామన్గా ఏంటంటే బిజినెస్ చేసే వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే ఫస్ట్ మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఒక టైం వచ్చిన తర్వాత అది మనకు లాభాలు ఇస్తుంది అని చెప్పి రిటైల్ సెక్టర్కి కొత్తగా వచ్చినాం. దాంట్లో ఏమైపోయిందంటే దాంట్లో లాసెస్ అనేది క్వాలిటీ ప్రోడక్ట్ ఇచ్చేది ఎక్కడ కాంప్రమైజ్ కాకపోయేసరికి ఏమవుతుందంటే మాకు లాసే వచ్చేది ఫస్ట్ ఇనిషియల్గా. కానీ మంచి కస్టమర్ బేస్ అనేది డెవలప్ అయింది. దాని తర్వాత ప్రాఫిట్స్ ఇవ్వడానికి చూసినా కూడా ఎంప్లాయీస్ విషయంలో మళ్ళీ అన్ఆర్గనైజ్డ్ ఎంప్లాయీస్, అంటే మనకు హైదరాబాద్లో ఏది ఉంటే కొంచెం ఎక్కువ మంది ఎంప్లాయీస్ దొరుకుతారు. అదే కొన్ని సిటీస్లో దొరకరు, విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉంటారు. వాళ్ళ మెంటాలిటీ ఏంటంటే తక్కువ చిన్న ఆలోచనతో ఉంటుంది, ఏదో కంపెనీ నేను చేయబట్టి నడుస్తుంది అన్న ఫీలింగ్లు ఉంటారు. ఒబీడియన్సీ అన్నది, అరే జీతం ఇచ్చిన వాళ్ళ మీద ఒబీడియన్సీ అన్నది ఉండదు. ఇట్లాంటి కొన్ని రాజకీయాలు చేస్తుంటారు. నాకు ఇంకో మేజర్గా ఏంటంటే కొన్ని కులాల వాళ్ళని ఎట్టి పరిస్థితిలో తీసుకోవద్దు ఆర్గనైజేషన్లో. అది చెప్పకనే చెప్తున్నా. ఏంటంటే అలాంటి వాళ్ళు కూడా కాంప్లికేటెడ్. నేను కులాన వాళ్ళనంటే మీరు ఎస్సీఓ అనుకోకండి. కొన్ని కులాలు ఉంటాయి, వాళ్ళు ఏంటంటే ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ని డిస్టర్బ్ చేయడానికి కొన్ని కులాలు ఉంటాయి. వాళ్ళు కాదు నేను చెప్పేది. సొసైటీలో ఒక చెడ్డ కులం ఒకటి ఉంటుంది. అదేంటంటే 100 మందిలో అదొక విషపు చుక్క అన్నట్టు. నా ఆర్గనైజేషన్లో చాలామంది ఉండేది. నాకు ఆ స్పష్టత తెలిసిపోయింది గ్రౌండ్ లెవెల్లో, విలేజెస్లలో. పర్టికులర్ ఎప్పుడు మన ఆర్గనైజేషన్ డిస్టర్బ్ అయ్యేది, పలానా కులంని తీసుకొచ్చి ఇక్కడ పెట్టినప్పుడు వానికి ఎందుకంటే డిస్ట్రక్టివ్ మెంటాలిటీస్ ఉంటుంది. అరే ఇన్ని సంవత్సరాలు 10 సంవత్సరాలు 13 సంవత్సరాలు మంచిగా నడిచింది కదా, ఇప్పుడు ఎందుకు డిస్టర్బెన్స్ అవుతుంది? పలానా క్యాండిడేట్ ఏంది అంటే ఇది ఇంపాక్ట్ కూడా చాలా ఉంటుంది. ఎప్పుడైనా కూడా మీరు ఆర్గనైజేషన్లో ఎంప్లాయ్మెంట్ తీసుకునేటప్పుడు ఏంటంటే క్యాస్ట్ పరంగా కూడా చూసుకోండి. అంటే ఒక్కొక్క రోల్కి ఒక్కొక్కడు సెట్ అవుతాడు, ఒక్కొక్క క్యాస్ట్ సెట్ అవుతుంది. అందరూ అన్ని పనులు చేస్తారని అనుకోకండి. నేను చాలామందిని ఎంకరేజ్ చేయాలని హయ్యర్ పొజిషన్లో పెట్టా, కానీ హయ్యర్ పొజిషన్లో కొందరు సూటబుల్ కారు. ఎందుకంటే వాళ్ళకి ఆ ఎబిలిటీస్ ఉండవు, వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఉండదు. ప్లస్ ఆ ఫికిల్ మైండ్ అన్నది అక్కడ ఆర్గనైజేషన్ వాడు చెప్తే కింద స్ట్రక్చర్. విలేజ్లలో బిజినెస్ చేసేటప్పుడు, సిటీలలో అయితే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. విలేజ్లలో ప్రాబ్లమ్స్ ఎట్లుంటాయంటే ఇక ఓపెన్గా చెప్తున్నా. వీడు చెప్తే నేను చెప్పనా అంటే ఇదంతా ఏంటంటే విలేజ్లలో పనిచేసేటప్పుడు ఈ కుల వ్యవస్థ అన్నది బాగా డామినేట్ చేస్తుంది. మన కింద అన్ని క్యాస్ట్ వాళ్ళు ఉన్నారనుకోండి, ఒక ఎస్సీ అబ్బాయిని తీసుకొచ్చి మనం ఒక మేనేజర్గా హయ్యర్ పొజిషన్లో పెట్టినప్పుడు మేము గీవుడు చెప్పి తినాలన్నా అన్న ఫీలింగ్లో, అరే వాడు చదువుకున్నోడు, వాడు ఉత్తముడు, వాడు మంచోడు, వాడు కరెక్ట్గా చేసేటోడు, వాడు చెప్పినట్టు మీరు వినాలంటే కాదు, నాది ఈ కులం, నేను వాళ్ళకంటే ఎక్కువ వీళ్ళకంటే ఎక్కువ అన్న సైకాలజీతోటి ఆర్గనైజేషన్ అన్నది డ్యామేజ్ అవుతుంది. ఇది మా ఎక్స్పీరియన్స్లో ఇది కూడా ఒకటి. దీన్ని కూడా కన్సిడరేషన్లో పెట్టుకోండి. అంటే ఏ రోల్లో ఎవరిని పెట్టాలి, ఎందుకంటే మనకు మంచి ఉద్దేశంతో పెడతాం. అరే వీడు ఎస్టీ అబ్బాయి, వీళ్ళు ఎస్సీ అబ్బాయి, వీడు చదువుకున్నాడు,
అంటే ఇంకో బీసీ క్యాండిడేట్ చదువు లేనివాడు ఉంటాడు, వాడు ఈ ఎస్సీ అబ్బాయి కింద వర్క్ చేయాలంటే ఇష్టపడను. అంటే సమాజం అన్నది ఇట్లున్నది అని చెప్పడానికి చెప్తున్నా. గ్రామ స్థాయిలో ఇట్లనైతుంది, పై స్థాయిలో వేరేలా, సిటీ అక్కడ వేరేలా ఉంటుంది. ఎందుకంటే ఈ క్యాస్టిజం అన్నది పట్టించుకోకుండా ఉంటే సక్సెస్ ఉంటుంది. కామన్గా ఇట్లాంటి సైకాలజీ ఉండి నాకు అది చాలా రోజుల వరకు తెలియలేదు. ఇట్లా కూడా ఉంటుందా అని చెప్పి. వాళ్ళను రెస్పెక్ట్ ఇవ్వాలి, ఒక మేనేజర్ మీ మీద బాస్ ఉన్నాడు అని చెప్పేది ఉంటే వానికి రెస్పెక్ట్ సమాజంలో ఇవ్వకుండా ఆర్గనైజేషన్లో ఈవిడెవడు అని చెప్పి ఆ ఉద్దేశంలో ఉన్నారు. కాబట్టి అక్కడ ఆర్గనైజేషన్ ఫెయిల్ అవ్వడానికి అక్కడ కూడా కొన్ని ఆస్కారాలు వచ్చినాయి అన్నట్టు. అంటే చెప్తున్నా, ఇది నా ఎక్స్పీరియన్స్. ఈ రోల్లో ఇట్లా అన్ని అర్హతలు ఉండి, చదువుకొని, పద్ధతి ఉండి, క్రమశిక్షణ, మాట, నాలెడ్జ్, కమ్యూనికేషన్ అన్నీ ఉన్నా కూడా ఒక ఎస్సీ అబ్బాయి కింద బీసీ అబ్బాయిలు పనిచేయాలంటే ఒకలాంటి ఫీలింగ్, వీడు నాకు చెప్తాడా అన్న ఉద్దేశం, అట్లాంటి సైకాలజీ ఈ మా దగ్గర ఉన్న మెంటల్లీ ఈ స్టేబుల్ లేని కొంతమంది ఎంప్లాయీస్ చూపెట్టింది. కాబట్టి అది ఆర్గనైజేషన్ గ్రోత్కు దెబ్బ. ఇవన్నీ చాలా ముందు వరకు తెలియకపోయేది. పోతున్న కొద్దీ ఇక్కడ వాళ్ళు ఏం మాట్లాడుకుంటుండ్రు ఏంది అన్నది తర్వాత తెలవడం జరిగింది. ఒక సూపర్వైజర్ని పెట్టినా కూడా లేదు, మనం పోనీ ఇంకొక క్యాండిడేట్ని పెట్టినాం, ఒక ముదిరాజ్ క్యాండిడేట్ని పెట్టినాం. ముదిరాజ్ క్యాండిడేట్ని పెట్టిన పని వాడినన్న మంచిగా చూసుకుంటారా? వీడు నాకులో పోడైనా, వీడు నాకు ఎప్పుడేంది అని అనుకుంటారు. పెండ తీసేటోడు, గడ్డి కోసేటోడు, వీడు నాకులో పోడైనా, వీడు నన్ను డామినేట్ చేసేది, అట్లా ఒక కాన్ఫ్లిక్ట్ వస్తుంది. ఇగో ఇట్లా కూడా అంటే విలేజ్ లెవెల్లో ఇలాంటి డిస్క్రిమినేషన్స్, ఇలాంటి వ్యవస్థను ఏర్పాటు చేసేటప్పుడు ఇవన్నీ కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. బయట వారిని అనుకో, బయటోడు సొంత ఊరోళ్ళు ఒకటే ఊరోడు అనుకో, అట్లా కూడా ఇబ్బందులే క్రియేట్ అవుతాయి ఎంప్లాయ్మెంట్లో. బయట ఊరోని పెట్టుకున్నప్పుడు ఇట్లాంటివి క్రియేట్ కావు. ఎందుకంటే బయట ఊరోని అయితే సార్ అనుకుంటారు, సొంత ఊరు అంటే పాత చింతకాయ పచ్చడి అన్నట్టు ఇంటి పక్కోడు ఎంత టాలెంటెడ్ ఉన్నా కూడా వాడిని కన్సిడరేషన్లో పెట్టుకోరు, సార్ అని పిలవాలని ఇష్టపడరు. సో ఇది ఇక్కడ ఆర్గనైజేషన్లో ప్రాబ్లమ్స్. సరే, ఈ విధంగా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేసి ప్రాఫిటు, ఫస్ట్ లాసు, తర్వాత ప్రాఫిటు, తర్వాత లాసు, ప్రాఫిటు, ఇవన్నీ కూడా చూడడం జరిగింది. ప్లస్ ఇంకోటి, ఎవరికైనా డైరీ ఫామ్ స్టార్ట్ చేసేవారు వాళ్ళ సొంత గ్రామంలో కాకుండా వేరే దగ్గర, అంటే మాకు రఘునాథపల్లిలో కూడా డైరీ ఉండేది. అక్కడ మాకు ఇట్లాంటి పొలిటికల్గా ఇట్లాంటి పిచ్చి అంటే ఊర్లల్లో మెంటాలిటీ ఎట్లుంటుందంటే వానికి ఏం పని పాటు ఉండదు, అందరూ నాలాగానే ఉండాలి, అందరూ నాలాగానే బతకాలి, వీడు ఎందుకు బాగుపడతాడు అన్న సైకాలజీ అన్నది తెలంగాణలో చాలా తక్కువ. అదే ఆంధ్రోడ ఏది ఉంటే అరే బడి చేసుకుంటున్నావురా అంటాడు డైరీ ఫామ్. సరే, మన దగ్గర ఎవడన్నా యూత్ ఒక 2 ఆవులు కొనుక్కోనో 2 బర్రెలు కొనుక్కోనో పెంచుకొని వాడు ఏదో బాగుపడదామంటే ఈ బర్రెలు కాస్తానవరా అంటాడు. వాడేమో ఇంకో అనేటోడు ఎవడు ఖాళీకి కూర్చొని బెల్ట్ షాప్ల ముందు కూర్చొని ఏం పని చేయక అక్కడ ఇక్కడ దొంగతనాలు లంగతనాలు చేసుకుంటూ మందాగే ఎవడో మంచి పని చేసుకొని బతుకుదామంటే వానికి కామెంట్ చేస్తారు. సరే, ఇంకెవరైనా ఉద్యోగం చేసుకొని బతుకుదామన్నా కూడా వాని మీద కూడా ఈర్ష్యనే ఉంటుంది. వాడిని ఎటు చేసి ఎలగొట్టాలన్న ఆలోచన ఉంటుంది. అంటే గ్రామంలో చెప్తున్నా, వీడబ్బా అక్కడ ఉద్యోగం చేస్తాడు కాబట్టి వీడు మంచిగా ఉన్నాడు, ఇదివరకు వీడు ఇట్లా బట్టలు వేసుకోలేదు, ఇవన్నీ చిన్ని థింగ్స్ అనిపించవచ్చు. కానీ ఇవన్నిటిని కన్సిడరేషన్లో పెట్టుకోండి. కొత్తగా ఆర్గనైజేషన్ పెట్టేటోళ్ళకి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. వాడు మంచిగా పని చేసేటోని వాడిని నువ్వే హీరో, నువ్వు ఎవటే నడుస్తుంది, నువ్వు ఎవటే ఇదవుతుంది, అసలు ఎందుకు పని చేయాలరా? అరే ఏం లేకుంటే ఇంట్లో కూర్చొని ₹1 రాని పిల్లగాళ్ళు వాడు పని చేసుకొని ₹10 వచ్చి ₹10 సంపాదించినప్పుడు శబాష్ అనేది పోయి నువ్వు ఎందుకు పని చేస్తాను, ఎందుకు పని చేస్తాను, ఇంకా డైరీ ఫామ్లో పని చేస్తారా అనే ఒక నెగిటివ్, అంటే నేను బాగుపడా, నువ్వు కూడా బాగుపడొద్దు అనే ఉద్దేశాలు ఉంటాయి చాలామందికి గ్రామాలలో. ఇలా ఏమవుతుందంటే ఎంప్లాయీస్ డిస్టర్బ్ అవుతారు, ప్లస్ పని చేసుకునేటోని చేసుకొనియరు. కామన్గా ఏంటంటే ఒక 10 మంది గ్రామానికి ఒక 10 మంది రాబందులు మోపవుతారు. వాడు ఎటు చేసి ఎవరిని ముంచుదామా, ఎవరిని తిందామా, ఎవరిని జడగొడదామా అనే ఆలోచనలు ఉంటుంది.
అంటే డిస్ట్రక్టివ్ వే. విలేజెస్ ఈరోజున్న విలేజెస్ ఏంటంటే కన్స్ట్రక్టివ్ వేలా లేరు. ఎందుకంటే ఒక 10 మంది కాబట్టి డిస్టర్బెన్స్ అవుతుంటుంది. ఏ విలేజ్ అయినా యు టేక్ ఎనీ విలేజ్, ఏ విలేజ్ చూసినా కూడా ఒక 10 మంది డిస్ట్రక్టర్స్ ఉంటారు. అంటే వాడి స్వలాభం కోసం ఎట్లాంటి వాళ్ళనైనా డిస్టర్బ్ చేయాలి అని ఒక ఎన్విరాన్మెంట్. ఇప్పటివరకు ఎన్విరాన్మెంట్ డిస్టర్బ్ అవుతుంది అని విన్నాం. సొసైటీలో కూడా ఇలాంటి చీడపురుగులు ఉన్నారు కాబట్టి గ్రామ స్థాయిలో మంచి ఆర్గనైజేషన్ డెవలప్ కావాలంటే చాలా కష్టంతో కూడుకున్నది. పోనీ అట్లా ఆర్గనైజేషన్ డెవలప్ కావాలంటే దానికి ఎంతో బలం కూడా కావాలి, పొలిటికల్ సపోర్ట్ ఉండాలి. పొలిటికల్గా డిస్టర్బ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సరే అన్నీ అయిపోయినాయి, లాస్ట్కు వీడికి మేము రాజకీయంలో ఉండాలని రాలేదు. సరే మంచిగా డైరీ డెవలప్ చేసుకునే క్రమంలో అటో ఇటో చేసి నన్ను రాజకీయంలకు రావాల్సి వచ్చింది, పోవాల్సి వచ్చింది. మా టైం అటు పెట్టేసరికి కొంచెం నా పరంగా డైరీలో ఫెయిల్ ఎందుకు అయినామంటే కొంచెం రాజకీయంలో ఎక్కువ టైం పెట్టి డైరీని పట్టించుకోకపోవడం వల్ల కూడా కొంచెం ఫెయిల్యూర్ అన్నది జరిగినది. సరే ఉన్నది ఉన్నట్టు మాట్లాడి ముక్కుసూటిగా మాట్లాడి సరే రాజకీయాలు అయిపోయినాయి, ఇప్పుడు మనం ఏదో చేసుకుందాం, బాగుపడదాం అన్నప్పుడు ఎట్లుంటుంది అంటే రాజకీయంలో ఉన్నాం కదా, రాజకీయంలో ఉండి ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడుతున్నప్పుడు ఏమవుతుందంటే మొన్న రీసెంట్గా ఒక 4 months నుంచి మా డైరీలో జరిగే డ్రామా ఏంటంటే మళ్ళీ ఈ రాజకీయ నాయకులు అనేటోళ్ళు అంటే పై స్థాయిలో ఎమ్మెల్యేలు, మంత్రులు, ఈ లెవెల్లో ఉండేటోళ్ళు కూడా, ఎందుకంటే మనం ఉన్న మాట ఎక్కడ కూడా తడబడకుండా తేడా లేకుండా నిర్మోహమాటంగా నిర్భయంగా చెప్తాం అన్నట్టు. చెప్పేది ఉంటే ఏంటంటే ఇప్పుడు మనం బిజినెస్ ఏంది డైరీ ఫామ్. మన డైరీ ఫామ్ను ఫైనాన్షియల్గా మనల్ని కొలాప్స్ చేయడానికి, మనని ఇబ్బంది పెట్టడానికి ఎన్నో ప్రయత్నాలు జరుగుతుంటాయి. అయితే ఎక్కడి నుంచో బీహార్ దగ్గర నుంచి వచ్చి మన దగ్గర లేబర్ పనిచేస్తుంటారు. నాకు తెలిసింది ఏంటంటే ఒకని తర్వాత వాళ్ళు 5-6 పనిచేసేది, ఒకని తర్వాత గిన్ని సంవత్సరాల తర్వాత ఎప్పుడూ అట్లా జరగలేదు మా దగ్గర. ఈసారి జరిగింది. ఎందుకు జరిగిందంటే వాళ్ళను భయపెట్టుడు, బెదిరించుడు, ఇట్లా గొడవలు అవుతాయి అని చెప్పుడు, మీ మీద కేసులు అవుతాయి అని చెప్పుడు, ఇక రాజకీయంగా ఇట్లా పరిస్థితి అని చెప్పి చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళతోటి చెప్పించుడు, రైతులతో చెప్పించుడు, ఇవన్నీ కొన్ని కారణాలు ఇట్లా చేసి లేబర్నే లేకుంటే చేసిండ్రు. ఫామ్ల లేబర్ని, ఇదంతా రాజకీయ కుట్రలు ఇవన్నీ. అంటే ఒంటరిని చేయాలి, ఆగం చేయాలి. ఇలాంటప్పుడు మనకేంటంటే అవి ఏర్పడవు. లాస్ట్కు అంత అయిపోయిన తర్వాత ఎందుకు అయింది ఏంది అనేది మనం ఆలోచించుకొని ఇట్లా అయిందా అనేసరికి వాడు వెళ్ళిపోయిన తర్వాత, వాడు బీహార్ వాడు వెళ్ళిపోయిన తర్వాత నెలకో 2 నెలలకో మనకు ఫోన్ చేసి సార్ ఇట్లా జరిగింది సార్, వీడు మన దగ్గర పనిచేసేటోళ్ళే, లంగలు ఉంటారు కొందరు, వాడు వీళ్ళని ఎలగొట్టడానికి వాడు ఎక్కడ బయట అమ్ముడు పోయి వాడే మన దగ్గర పనిచేసేటోడే వాళ్ళను ఇట్లా జరుగుతుంది అట్లా జరుగుతుంది అని చెప్పి చెప్పుడు, నేర్పించుడు, వాళ్ళని భయపట్టించుడు, భయభ్రాంతులకు గురి చేసేది ఉంటే ఇక మనం ఇక్కడ ఏంది బతికేది, ఎక్కడైనా పోయి బతుకుతాం అనే ఆలోచన ఉంటుంది కదా ఎవరికైనా. అట్లా ఈసారి డైరీ నష్టం. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే నేను డైరీ గురించి మాట్లాడేది, డైరీ గురించి ఉన్నది ఉన్నట్టు చెప్పేది, రైతులకు అవగాహన తెప్పించేది, పెద్ద డైరీ ఇండస్ట్రీలు రైతులను ఎట్లా మోసం చేసినాయని చెప్పినప్పుడు అప్పుడేం చేసినంటే పొలిటికల్గా అబ్బా వీడు మన కొంప ముంచుతాడని చెప్పి కంపెనీలు అన్నీ ఏం చేసినాయంటే 2000 లీటర్స్ పాలు మేము ప్రొడ్యూస్ చేసేది, మా పాలు కంపెనీలు తీసుకోకుండా గవర్నమెంట్ ప్రెజర్ చేసి, అంటే గవర్నమెంట్ డైరీలలో జరిగే ఈ అరాచకాలు, ఈ అన్యాయాలు, రైతులను ఎట్లా మోసం చేస్తున్నారు అన్నీ చెప్పేసినాం కుల్లం. చెప్పేది ఉంటే ఏం చేసినంటే నా పాలు 2000 లీటర్లు ప్రొడ్యూస్ చేసే ఫార్మర్ని నా పాలు తీసుకోకపోతే నేను ఎంత నష్టపోతాం. సో ఇలాంటి నష్టాలు కూడా ఉన్నట్టు మాట్లాడి, బయటికి మాట్లాడి, ప్రెస్కు మాట్లాడి ఈ విషయాలు చెప్పి సొసైటీని మారుద్దామన్న ప్రయత్నం చేసినా కూడా మనం దెబ్బతిన్నాం. ఒకసారి 2000 లీటర్ల పాలు తీసుకోకపోయేది ఉంటే దాదాపు రోజుకు 2000 × 40 రూపాయలు, అంటే ఎంత లాసో మీరు అర్థం చేసుకోండి. అట్లా ఒక వారం 10 రోజులు పాలు తీసుకోకుంటే నా పరిస్థితి ఏందో మీరు అర్థం చేసుకోండి. మోరిలో పారబోసేది పాలన్నిటి. అంటే నీతి నిజాయితీగా బతుకుదామన్నప్పుడు ఎక్కడైనా మన దగ్గర, మన భారతదేశంలో కొంచెం చాలా టఫ్. ఎందుకంటే ఇక్కడ లంచాలు ఇచ్చేటోళ్ళదే పవర్ ఎక్కువ, ప్లస్ అవినీతి పరులదే రాజ్యం.
మీరందరూ చూడొచ్చు. ఎవడైతే రాజకీయాలల్లో అయినా కావచ్చు, బిజినెస్‌లల్లో అయినా కావచ్చు, టాటా కంపెనీ ఒకలాగా ఫంక్షన్ చేస్తే ఇక మిగతా నేను పేర్లు చెప్పగానే మిగతా కంపెనీలు ఒకటే రోజు ఎక్కడికో వెళ్ళిపోతాయి. కోట్లలోకి వెళ్ళిపోతాయి. ఎందుకు వెళ్ళిపోతాయి? లంచాలు ఇచ్చి మేనేజ్ చేసి కాంట్రాక్టర్స్ మనం చూసినామా? సైకిల్ మీద చూసిన తిరిగే కాంట్రాక్టర్లు, డొక్కు స్కూటర్ల మీద తిరిగే కాంట్రాక్టర్లు కూడా ఇవాళ లక్షల కోట్లకు వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోతారు? ఒకటేసారి ఇట్లా లంచాలు ఇచ్చి, ఫ్రాడింగ్ ఇచ్చి, గవర్నమెంట్ సొమ్మును దోచుకొని దొంగ బిల్లులు పెట్టుకొని సంపాదించే కాంట్రాక్టర్లను చూసినాం. వాళ్ళు ఏం చేస్తారు? మళ్ళీ రాజకీయాలకు వచ్చి ఇవాళ రేపు రాజకీయాలలో ఎట్లాంటి వాళ్ళు ఉన్నారు? ఇట్లాంటి ఎదవలు ఉన్నారు. సో సక్సెస్ రేట్ ఎక్కడ ఉన్నది? మంచోళ్ళ దగ్గర లేదు సక్సెస్ రేటు. ఇట్లాంటి అవినీతి పనులు చేసేటోళ్ళ దగ్గర, ఇట్లాంటి క్రూరమైన ఆలోచనలు ఉన్న దగ్గర, ప్రజలను మోసం చేసేటోళ్ళ దగ్గర, ప్రజలను దోసుక తినేటోళ్ళు సక్సెస్ రేట్లో ఉన్నారు. ఏదో మనం మంచిగా వచ్చి డైరీ ఫామ్ పెట్టుకొని స్వచ్ఛమైన పాలతో పాలమ్మేటోని కంటే బెల్ట్ షాప్ పెట్టేటోడు లాభాలలో ఉన్నాడు. ఇది వాస్తవం. పాలమ్మ కంటే బెల్ట్ షాప్ పెట్టుకుంటే లాభాలలో ఉన్నది పరిస్థితి. ఇది లాస్ట్కు ట్యాగ్ లైన్ ఏంటంటే, ఒక చిన్న గ్రామం శ్రీపతిపల్లి అనే మా గ్రామం 16-17 బెల్ట్ షాపులు ఉన్నాయి. ఆ బెల్ట్ షాపుల ఉన్నోడు దాంట్లో ఎవడన్నా తెలియకల్లోడు ఉంటే వాడు గ్రామాన్ని శాసిస్తున్నాడు. ఎందుకంటే బెల్ట్ షాప్ దగ్గర పోలీసు వాళ్ళు వచ్చి పైసలు వసూలు చేసుకుంటారు. అంటే పోలీసు వాళ్ళతో ఒక రిలేషన్. అంటే వ్యవస్థ ఎటుపోతుందంటే షెడ్డోన్ చేతిలోనే రాజ్యం అవుతుంది. మంచోని దగ్గర రాజ్యం లేదు. బెల్ట్ షాప్ పెట్టేటోళ్ళ దగ్గర పోలీసు వాళ్ళకి సంబంధాలు ఉంటాయి. బ్రోకరిజం చేసేటోళ్ళ దగ్గర పోలీసు వాళ్ళకి సంబంధాలు ఉంటాయి. ఇంకా లంగ పనులు ఏవైతే సొసైటీలో దొంగ ఇసుక కొట్టేటోళ్ళు పోలీసు వాళ్ళ దగ్గర కాంటాక్ట్స్ ఉంటాయి. పోలీసు వాళ్ళకి సత్సంబంధాలు ఉంటాయి. దొంగల దగ్గర లంగలు కూడా పోలీసు వాళ్ళకి సత్సంబంధాలు ఉంటాయి. సొసైటీలో ఒక మంచోడు పోలీస్ స్టేషన్ పోతే వాని పని కాదు, ఈ లంగను పట్టుకొని పోతే పని అవుతుంది. ఇట్లాంటి రాజ్యంలో మనం ఉన్నాం. సో ఇట్లాంటి సిస్టంలో మనం ఉన్నాం కాబట్టి మనం రైతులం గ్రామానికి వచ్చి ఏదైనా చేసుకోవాలి ఇండివిజువల్గా అన్నప్పుడు ఇవన్నీ ఫ్యాక్టర్స్ని కన్సిడరేషన్గా తీసుకొని బిజినెస్ను మనం స్టార్ట్ చేయాలి. బయట ఫ్యాక్టర్స్ తెలవకుండానే మనం ఇంపాక్ట్ చేస్తాయి. 100% మనకి ఇంపాక్ట్ చేస్తాయి. ఈ ఫ్యాక్టర్స్ వల్ల మనం ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సొంతూరు కంటే పక్కూరులో చేసినప్పుడు మాకు సక్సెస్ రేట్ ఎక్కువ ఉండే. సొంతూరులో చేసినప్పుడు కొంచెం పక్కూరులో ఎంత సక్సెస్ అయినామో అంత సక్సెస్ కాలేము. ఎందుకు సక్సెస్ కాలేమన్నది అది ఒక పెద్ద $1 మిలియన్ క్వశ్చన్. ఇలాంటి ఫ్రెండ్స్ ప్లస్ ఇంకోటి ఏంటంటే, మన భారతదేశంలో ఇన్వెస్ట్మెంట్స్, బ్యాంకింగ్ అన్నది అగ్రికల్చర్ సెక్టార్కి ఎంత ప్రోత్సాహకాలు ఇస్తున్నాయి, డైరీ ఫార్మ్స్ పెట్టడానికి లోన్స్ ఎంత ఇస్తున్నారు, సబ్సిడీస్ ఎంత ఇస్తున్నారు, బయటి దేశాలతో పోస్తే చాలా తక్కువ. సో ఎంత కష్టపడ్డా లాభాలు ఏముంటాయి? బ్యాంకు సపోర్ట్ చేయండి, ఎక్కడనో ఒక దగ్గర ఆగిపోతాం కదా. మేము ఒక దాకా వెళ్ళిపోయినాం. 300 ఆవులు, గ్రోత్, కంపెనీ డెవలప్మెంట్. సరే ఇట్లాంటి వాళ్ళకు ఫార్మర్స్ అయినప్పుడు మేము పెద్ద ఇన్వెస్టర్స్ దగ్గరికి పోలేము, ఏంజల్ ఇన్వెస్టర్స్ని తెచ్చుకోలేము, ఎక్కడెక్కడికో అంత ఈ కష్టం మనం పడలేం కదా. పడలేనప్పుడు వీళ్ళకి సపోర్ట్ చేయాలి. ఎవరికి? గవర్నమెంట్ షుడ్ టేక్ నెసరీ స్టెప్స్ అండ్ గవర్నమెంట్ షుడ్ సపోర్ట్. కానీ ఇట్లా సపోర్ట్ చేయదు. ఏదో సిటీలో ఒక చిన్న మెడికల్ షాప్ వానికి లోన్ ఇస్తాం అని తిరుగుతారు. కానీ ఇక్కడ 20-30 లక్షల టర్న్ ఓవర్ చేసిన డైరీ ఫామ్కి ఎవడు లోన్ ఇవ్వాలంటే ఇయ్యాడు సరిగా. ఎందుకు ఇయ్యాడు? అదే $1 మిలియన్ క్వశ్చన్. ఇట్లాంటప్పుడు డైరీలు ఎట్లా డెవలప్ అవుతాయి అంటే, మళ్ళా నీకు సిటీ ప్రాపర్టీ కావాలంటారు. అంటే విలేజ్ ప్రాపర్టీని కన్సిడరే చేయరు లోన్కి. అట్లాంటప్పుడు సిటీలో ప్రాపర్టీ లేనోడు ఎట్లా బాగుపడాలి? సిటీలో ప్రాపర్టీ కావాలంటారు. ఎన్నో బ్యాంక్స్కి తిరిగితే సిటీ ప్రాపర్టీ కావాలి, సిటీ ప్రాపర్టీ ఉంటే లోన్. అరే సిటీనే వద్దనుకొని అమ్ముకొని సిటీ నుంచి వచ్చి గ్రామాలలో ఉంటే ఇది ఒక క్వశ్చన్. దీనికి కూడా ఆన్సర్స్ లేవు. పోనీ ఇట్లా ఏమైనా కమిటీలు వేసి, గవర్నమెంట్ తరఫు నుంచి కమిటీలు వేసి మనం పడ్డ బాధలు వాళ్ళకి చెప్పాలంటే ఎవరికి పట్టింపు? ఏ ఎమ్మెల్యే లేకుంటుంది ఇంత అవగాహన, ఏ ఎమ్మెల్యే లేకుంటుంది ఇంత ఆలోచన? కరెక్ట్ రైతుగా ఉన్నోడిని కమిటీలలో వేసి రైతును అడిగితే తెలుస్తుంది.
ఒక రైతుగా ఉన్న ముఖ్యమంత్రికి రైతు సమస్యల గురించి తెలుస్తాయి. ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్లకి ఏం తెలుస్తాయి? ప్లస్ ఇవాళ రియల్ ఎస్టేట్ దందా చేసిన ఎమ్మెల్యేలకు రైతుల గురించి ఏం మాట్లాడగలుగుతారు? అసెంబ్లీలో సబ్జెక్ట్ ఏది, కంటెంట్ ఏంది, వాని బాధలు ఎట్లా అర్థమైంది చెప్పినా కూడా ఒక జోక్ లాగా అనిపిస్తుంది. వాళ్ళు అసెంబ్లీలో ఏదో పైకి మాట్లాడతారు, కానీ ఇన్ డెప్త్ మాట్లాడాలంటే ఏదో మిల్క్ డైరీ కార్పొరేషన్ ఉన్నదనుకో, దానికి ఒక డైరీ ఫార్మర్ని చైర్మన్ని చేసేది ఉంటే రైతుల గురించి ఆలోచిస్తాడు, పాడి రైతుల గురించి ఆలోచిస్తాడు. లేకుంటే ఇంకా సీడ్ కార్పొరేషన్ ఉంటుంది. ఆ సీడ్ కార్పొరేషన్కి చైర్మన్ ఎవరు ఉండాలి? ఒక రైతు గురించి, సీడ్ అంటే ఏందో తెలియని తీసుకొచ్చి ఆ చైర్మన్ పొజిషన్లో పెడతారు. ఓ గుడి దేవస్థానం ఉంటుంది, దేవస్థానం చైర్మన్ల పొజిషన్లో అసలు భక్తి అంటే ఏందో తెలియని తీసుకొచ్చి ఆ కుర్చీలో కూర్చోబెడతారు. ఇట్లాంటప్పుడు ఎట్లా వ్యవస్థలు ఎట్లా బాగుపడతాయి? సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్, ఇట్లాంటి టెక్నికల్ ఇష్యూస్ మనం ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా ఒక మనిషికి ఇండియాలో బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళు, డైరీగా కావచ్చు, షీపే కావచ్చు, అగ్రికల్చర్ సెక్టర్ కుప్పగూలిపోతుంది. ఎందుకంటే ప్రతి దగ్గర రైతే మోసపోతాడు. చివరికి అందరూ మోసం చేసేది ఏంటంటే రైతునే. ఇది ఫ్రెండ్స్, నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఇన్ని విధాలుగా నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను.